ఈరోజు నాచారం మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో శ్రీరామ్ ఇంటీరియర్స్ రాము గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అయ్యప్ప మహాపడిపూజ మీరు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరం లాగానే సంవత్సరానికి ఇంప్రూవ్మెంట్ వారిలో ఏముంటుందో తెలియదు. కానీ ఈ ఏరియాలో అయ్యప్ప పూజ అనేది చాలా పవిత్రంగా వేలాది మందితోటి ఇక్కడ మహాపడిపూజ మాకు నిజంగా కూడా అయ్యప్ప స్వామి దర్శనానికి అక్కడికి శబరిమలకి వెళ్ళామా అన్న ఫీలింగ్ వస్తుందా? పూజ జరుగుతున్నటువంటి గంట 2 గంటలు కూడా ఏముంటుందో తెలియదు. కానీ నిజంగా కూడా వారి పవిత్రతను మెచ్చుకోవాలి. వారికి అనుగ్రహం ఆ భగవంతుడు ఇంకా ఇస్తూనే ఉండాలి. రానున్న రోజులు కూడా ఇంకా అంచెలంచెలుగా ఇంకా ఎదుగుతూనే ఉండాలి. ఇంకా వేల మందితో ఇంకా పురోగతి చెందుతూనే ఉండాలని చెప్పేసి అయ్యప్ప ఆశించి వారిపై వారి కుటుంబంపై ఎప్పుడు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేలాది మందిని పిలిచేసి వేలాది మందికి భోజనాలే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వారు చేసే పూజా విధానము ఫేస్బుక్ లైవ్లలో చూసేసి ఈ రకంగా మనం ఎప్పుడు చేస్తామా అని ప్రతి ఒక్కరు కూడా తప్పించిపోయే రీతిలో వారి పూజ ఉంటుంది. వారి రానున్న రోజుల్లో కూడా ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి ఎదుగుతూనే ఇలాంటి పూజలు కూడా ఇంకా పెద్ద స్థాయిలో చేయాలని చెప్పేసి ఆ భగవంతుడు వారికి అన్ని విధాలుగా చేకూర్చాలని కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. మీరు ఏ దేవుని పూజిస్తుంటారు? మేము యాక్చువల్గా చూడండి, రాముని పూజిస్తాము, మనము వినాయకుని పూజిస్తాము. అయ్యప్పనైతే సంవత్సరానికి ఒకసారి అయ్యప్ప మాలదండ అంటే నేను వెయ్యలే. కానీ మా బాబు ఒకసారి వేసినా కూడా అయ్యప్ప పూజ అనేది చాలా 41 రోజు దీక్షలో ఉండే పూజ ఇది. వారు ఆ మాల వేయకుండా కూడా వారికి కొరికేస్తారు. అయినా కూడా వారి ప్రతి సంవత్సరం పూజ తప్పకుండా ఒక 15 రోజుల నుంచి ఈ పని మీదనే నిమగ్నం అవుతారు. వారు కంపెనీ మొత్తం వదిలిపెట్టేసి ఇలాంటి కార్యక్రమం చేయాలంటే చాలా కష్టం ఇది. అలాంటి బాధ్యతలు మీరు పెట్టుకొని వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఎంతో పుణ్యస్తులు అయి ఉండాలి. నిజంగా కూడా వారు ఏ జన్మలో చేసుకునే పుణ్యమే. ఈ రకంగా వారు ప్రతి సంవత్సరం చేస్తున్నారు. వారికి రానున్న రోజుల్లో ఇంకా కూడా చేయాలని, వారు ఇంకా చాలామందిని ఆహ్వానించాలని, ఆ భగవంతుడు వారికి చేకూర్చాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప.